హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ. క్రిస్మస్కి స్పెషల్గా చేసుకునే ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఈ వీడియోలో చూపించిన కొలతలతో చేసుకుంటే గనక ఫ్లఫీగా ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఈ ప్లమ్ కేక్కి ఎగ్స్ కూడా అవసరం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. అన్నిటికంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందుగా ఇక్కడ నట్స్ని తీసుకున్నానండి. ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, టూటీ ఫ్రూటీలు, బాదం పప్పులు, జీడిపప్పులు చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉన్న నట్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా నట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకుంటే మన ప్రాసెస్ అనేది తేలిగ్గా అవుతుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లోకి ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష వేసుకుందాము. తర్వాత గ్రీన్ టూటీ ఫ్రూటీలు, అలానే రెడ్ కలర్లో ఉన్న టూటీ ఫ్రూటీలు వేసుకుందామండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, అలానే బాదం పప్పులు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇక్కడ నేను అన్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. అలానే ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. పల్పీ ఆరెంజ్ అయినా పర్లేదండి. ఈ ఆరెంజ్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీరు బయట మార్కెట్లో దొరికే ఆరెంజ్ జ్యూస్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న నట్స్ అన్నీ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న నట్స్ అన్నీ మీడియం సైజ్ కేక్కి సరిపోతాయండి. మీరు ఒకవేళ పెద్ద కేక్ చేసుకున్నట్లయితే ఇంకో 1 టేబుల్ స్పూన్లు నట్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. ఇలా జ్యూస్లో ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 గంటలు పక్కన పెట్టుకుందామండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పట్టుకొని అరకప్పు షుగర్ని మెల్ట్ చేసుకుందామండి. ఈ అరకప్పు షుగరు మెల్ట్ అయిన తర్వాత క్యారమిల్ అనేది తయారవుతుంది. వాటర్ పోయకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని కరిగించుకుందాము. షుగర్ కరిగిన తర్వాత మంచి కలర్ వస్తుందండి. ఈ ప్లమ్ కేక్లోకి షుగర్, ఈ సిరప్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే కేక్ కలర్ కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా షుగర్ని కరిగించుకొని క్యారమిల్ తయారు చేసుకుందాము. ఇలా కరిగించుకున్న క్యారమిల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. 2 అవర్స్ తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో జ్యూస్ తీసుకున్నామో అదే కప్పుతోటి గోరువెచ్చని పాలు తీసుకుందామండి. కాచి చల్లార్చుకున్న గోరువెచ్చని పాలు, అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గోధుమ పిండినే యూజ్ చేయొచ్చండి. అలానే అరకప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. 1.5 స్పూను కోకో పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. 1.5 స్పూన్ కోకో పౌడర్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు కలిపి గ్రైండ్ చేసుకున్నానండి. ఇక్కడ ఈ ఫ్లేవర్ అనేది ఈ కేక్కి చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందామండి. మనం స్ట్రైనర్లో వేసుకున్న ఈ పౌడర్లన్నిటిని స్ట్రైన్ చేసుకుందామండి. మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ కానీ, దాల్చిన చెక్క పౌడర్ లాంటివి ఏమన్నా పార్టికల్స్ ఏమైనా ఉన్నా ఎక్స్ట్రాస్ అనేవి ఇందులో వచ్చేస్తాయండి. ఈ పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం తీసుకున్న పిండిలన్నిటిని మనం పాలల్లో చక్కగా కలుపుకోవాలండి. ఈ పాలల్లో నేను అరకప్పు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. 1 కప్పు పాలు, అరకప్పు ఆయిల్లో ఈ పిండినంతా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ క్యారమిల్ అనేది కలుపుకుందామండి. షుగర్ క్యారమిల్ వేసుకున్న తర్వాత మనం 2 గంటల ముందుగా నానబెట్టుకున్న నట్స్ని వేసుకుందామండి. జ్యూస్లో ఇలా నట్స్ నానబెట్టి వేసుకుంటే కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ క్రిస్మస్కి ఈ కేక్ని తయారు చేసుకోండి. నట్స్ను వేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ మొత్తం కలుపుకుందామండి. ఈ పిండిలో ఈ నట్స్, క్యారమిల్ అంతా కలిసేలాగా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కేక్ బ్యాటర్ మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా, ఎగ్స్ లేకపోయినా ఈ కేక్ను తయారు చేసుకోవచ్చండి. ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా ఒక 2 గంటల ముందుగా ఈ నట్స్ అనేవి జ్యూస్లో నానబెట్టుకోవాలండి.
మీకు టైం లేనప్పుడైతే ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ కేక్ బ్యాటర్ మొత్తం కలిసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అనేది వేసుకుందామండి. ఈ ఎసెన్స్ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ కూడా మరింత బాగుంటుంది. వెనీలా ఎసెన్స్ వేసుకున్నాక 2 నిమిషాలు కలుపుకుందామండి. అలానే మనం కేకును బేక్ చేసుకునే బౌల్ని డస్టింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక బాక్స్ తీసుకున్నానండి, దానికి ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత మైదా పిండి వేసుకొని డస్టింగ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న బటర్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా పిండితోటి డస్టింగ్ చేసుకోండి. డస్టింగ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఈ బౌల్లో వేసేసుకుందాము. నేను ఇక్కడ మీడియం సైజ్ కేక్ చేస్తున్నానండి. ఈ కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కేక్ బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఈ బాక్స్ని ఒక 2-3 సార్లు ట్యాప్ చేద్దామండి. మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అలానే ఇక్కడ కొన్ని నేను నట్స్ తీసుకున్నానండి, వాటిని కేక్ సగం బేక్ అయిన తర్వాత పైన వేసుకుందాము. ముందుగానే వేస్తే అవి ఉడికేటప్పుడు లోపలికి వెళ్తాయి. ఇక్కడ ఒక మందపాటి గిన్నె పెట్టుకుందాము. ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ఒక స్టాండ్ వేసుకున్నాను. స్టాండ్ వేసుకొని ఒక 5 నిమిషాలు నేను ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ బాక్స్ పెట్టుకొని 40 మినిట్స్ టైం అనేది పట్టిందండి. ఒక 20 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని పైన నట్స్ వేసుకున్నాను. తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచుకున్నానండి. మొత్తం నాకు ఇక్కడ 40 మినిట్స్ టైం అనేది పట్టింది. కొద్దిగా వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 40 మినిట్స్ అనేది ఈ కేక్ని బేక్ చేసుకున్నానండి. ఒక 40 మినిట్స్ తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని నేను చెక్ చేసుకున్నానండి. ఎలాంటి తడి లేకుండా కేక్ మొత్తం మంచిగా బేక్ అయింది. తర్వాత చాకుతోటి ఈ బాక్స్ అంచులని ఇలా కొద్దిగా సరి చేసుకుని తీసుకుంటే కేక్ కూడా చాలా మంచిగా నీట్గా అనేది వస్తుంది. ఈ బాక్స్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని బోర్లిచ్చుకుందామండి. ఇలా బోర్లిచ్చుకొని తీసుకుంటే ఈజీగా వస్తుంది. పైన కొద్దిగా ట్యాప్ చేసినట్లయితే ఈజీగా కేక్ అనేది వదులుతుందండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఎక్కడా కూడా అడుగంటినట్టు కానీ మాడినట్టు కానీ లేదండి. ఆ ప్లేట్ పైన మరో ప్లేట్ని పెట్టుకొని మనం కేకును తీసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్న ప్లమ్ కేక్ అనేది తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ప్లమ్ కేక్ అనేది తయారైపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా స్పాంజీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.